హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అయితే భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో మనం ఈరోజు భీమవరం నుంచి గుడివాడ వరకు అయితే జర్నీ చేస్తున్నాము. భీమవరం బస్ స్టేషన్, భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఖాళీగా అయితే కనబడుతుంది బస్ స్టేషన్ బయట. లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద గుడివాడ, ఏలూరు, మచిలీపట్నం వెళ్ళే బస్సెస్ తాగుతాయంట. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఏలూరు, ఆక్వీడు, కైకలూరు. 2 మీద అయితే విజయవాడ, ఏలూరు, శంషాబాద్. ఇక్కడ ఒక 4 ఒకటి ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద జంగారెడ్డిగూడెం, కనపవరం, చింతలపూడి. ఎదురుగుండా కనబడుతున్న బస్సు తాడేపల్లిగూడెం, భీమవరం తాడేపల్లిగూడెం. భీమవరం ఆర్టీసీ బస్ స్టాండ్ సిచ్యువేషన్ అయితే ఇది. చాలా వరకు ఖాళీగానే అయితే ఉంది. గుడివాడ వెళ్ళే బస్సెస్ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతాయంట. మార్నింగ్ 5:30, 7, 8:30, 9:30, 10:50, 11:45, మధ్యాహ్నం 12. కొన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి. గుడివాడ అండ్ రామవరం వైపు వెళ్ళే బస్సులు 10:30 అండ్ 4:10. భీమవరం నుంచి స్టార్ట్ అయ్యే బస్సెస్ వాటి టైమింగ్స్. చాలా బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. లాస్ట్కి ఇక్కడ నుంచి మనం జంగారెడ్డిగూడెం కూడా జర్నీ చేసాము. భీమవరం జంగారెడ్డిగూడెం చాలా బస్ సర్వీసెస్ అన్నమాట. మనం ఈరోజు భీమవరం నుంచి గుడివాడ వరకు జర్నీ చేసే బస్ అయితే ఇదే. బస్ నెంబర్ AP05Z5117, భీమవరం గుడివాడ. భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్ అంతా ఖాళీ. సెకండ్ పర్సన్ 5:30కి స్టార్ట్ అవ్వాలని చెప్పారు బస్సు, కానీ 5:40 అయితే అవుతుంది. టైము 5:45 అయితే అవుతుంది. భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం ఖాళీగానే ఉంది భీమవరం బస్ స్టేషన్. మార్నింగ్ 6 అవుతున్నా సరే కొన్ని బస్ స్టేషన్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ 5 అయినా సరే కుమ్మేసుకుంటారు అన్నమాట. అంత క్రౌడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఇంకొక బస్ అయితే ఉంది, మరి ఇది జంగారెడ్డిగూడెం వెళ్ళే బస్సులో ఉంది. ఈ పక్కనేమో విజయవాడ వెళ్ళి అల్ట్రా డీలక్స్. భీమవరం ఆర్టీసీ బస్ స్టేషన్ చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే వేస్తున్నట్టే మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 17 వరకు అయితే ఉంది భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్కి. 17 మీద అమలాపురం, రాజోలు, నర్సాపురం ఎక్స్ప్రెస్ బస్సు అయితే ఆగుతాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మొత్తం ఖాళీగా కనబడుతుంది భీమవరం ఊరు. కొంచెం టైం అయిన తర్వాత చూడాలి, ఫుల్ క్రౌడ్తో నిండిపోతుంది భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి బయలుదేరి బస్ స్టాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసుకుని అయితే వచ్చేసాం మనం బయటికి. భీమవరం నుంచి గుడివాడ వరకు మొత్తం 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లకి 75 రూపాయలు. మార్నింగ్ కాబట్టి ఇంత ఈజీగా బయటికి వెళ్ళిపోతున్నాము. లేదంటే అసలు కదలడానికి కూడా స్కోప్ ఉండదు, అంత క్రౌడ్ అయితే ఉంటుంది. చువ్వలపాలెం రోడ్డు, భీమవరం ఇది. శబ్దాలు వినపడుతున్నాయి అనుకుంటున్నాను. సాల్తీలన్నీ కదిలిపోతున్నాయి లోపల. వెస్ట్ గోదావరికే మెయిన్ సిటీ, హెడ్ సిటీ అన్నీ ఈ భీమవరం. భీమవరంకి 2 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి, భీమవరం జంక్షన్, భీమవరం టౌను. ఇప్పుడు మనం 5:45కి భీమవరం నుంచి స్టార్ట్ అయ్యాము. గుడివాడ వెళ్ళబోతుకి 6:45, 7:45, 8 అయితే అవుతుంది. 2 గంటల పైనే పట్టచ్చు జర్నీ ఎండ్ అవ్వబోతుకి. ఎర్లీ మార్నింగ్ ఇలా ఒక కెనాల్ పక్కన జర్నీ బాగుంది. మరి అది కెనాల్లో తెలిస్తే ఇంకా బాగుంటుంది. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అయితే చాలా పెద్దది ఉంది అక్కడ. అయితే ఇది ఈ భీమవరంలో చాలా హోటల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. లేనివంటూ ఏమీ లేవు. చాలా పెద్దది, అన్నీ ఉన్నాయన్నమాట. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం జర్నీ చేశాను అండ్ భీమవరం నుంచి ఏలూరు జర్నీ చేశాను. ఈ 2 జర్నీల్లో కూడా
మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ని అయితే టచ్ అయితే చేయలేదు ఎప్పుడు. ఇది కొంచెం డిఫరెంట్ రూట్ అనమాట. లాస్ట్గా నేను భీమవరం నుంచి జంగారెడ్డిగూడెం బ్లాగ్ చేసినప్పుడు మీకు ఇంట్రడక్షన్లో 2 చెప్పాను, గుడివాడ అన్న జంగారెడ్డిగూడెం అన్న. ఆ రోజు గుడివాడ బస్ ఖాళీ లేదు, సో జంగారెడ్డిగూడెం వెళ్ళాము. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ బస్ కదా, ఖాళీగా ఉంది. ఇది ఏ ఊరో కానీ బోర్డు అయితే ఏం కనిపించట్లేదు. ఎక్కడికక్కడ నార్లు వేసి అయితే ఉంచారు. కొద్ది రోజుల్లో ఈ ఏరియా అంతా ఇంకా వరి పొలాలతో కలకలాడుతుంది అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ దుక్కులు దున్నేసినట్టున్నారు. భీమవరం బ్యూటీ చెరువులు. భీమవరం అంటేనే చెరువులు. చిన్న రోడ్డు, అది కూడా ఇంటీరియర్లోంచి జర్నీ మామూలుగా లేదు. కానీ ఇక్కడ ఎక్కడైనా ఊర్లు వస్తే ఊర్లకి బోర్డులు అలాంటివి ఏమి కనిపించట్లేదు. స్కూల్ మీద లేదంటే వేరే వేరే ప్లేసుల్లో చూసి చెప్పాల్సి అయితే వస్తుంది. ఇల్లు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదే కాదు, లోపల ఇంకా ఉన్నాయి. పాతకాలం ఇల్లులు, అరుగులు. కొంతకాలం అయితే అలాంటి హౌసెస్ కనిపించమేమో. అప్డేట్లో భాగంగా అవి కూడా మారిపోతాయి కదా. బాబోయ్, గోదావరికి సంబంధించిన కెనాలు. బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం అయితే ఉంది ఈ ఊర్లో. ఫ్రంట్ రోడ్డు కనబడుతుందా, ఎంత చిన్న రోడ్డు. బ్యాక్గ్రౌండ్లో వ్యూ. ఎర్లీ మార్నింగ్ గోదావరి జిల్లాల వ్యూ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వెంపాడు, రామకృష్ణ రైస్ మిల్, కోళ్ళ మండలం. గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించేది కొబ్బరి. కోనసీమలోనే కాదు, వెస్ట్ గోదావరిలో కూడా కొబ్బరి వ్యాపారాలు గట్టిగా జరుగుతాయి. ఇక్కడ కనబడుతున్నాయా ఎన్ని లక్షల కొబ్బరికాయలు కనబడుతున్నాయి. ఇక్కడ కనబడుతున్న ఊరంతా పెద్దపేట. చాలా బ్యూటిఫుల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అందుకే చాలా సినిమాలు గోదావరి జిల్లాలోనే తీస్తూ ఉంటారు, ఇంత బ్యూటీ ఉంది కాబట్టి. కెనాల్స్ ఎక్కడికెక్కడ కెనాల్స్ని క్రాస్ చేసుకుంటూనే వెళ్తున్నాము. గ్రామ పశు వైద్యశాల, కోపల్లె. ఊర్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఊరు వస్తుందని తెలియడానికి ఆ ఊరు బోర్డు కూడా ఎక్కడన్నా ఉంటే ఇంకా బాగుంటుంది. మొత్తం అందరూ ఇక్కడ కూర్చొని మీటింగ్ అయితే పెట్టుకున్నారు. కనపడుతున్న ఊరంతా బొండాడ. సినిమాల్లో ఇల్లులు చూపెడతారు కదా, అలాంటి ప్లేస్లో తిరుగుతున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఒకవైపు అంతా బ్యూటిఫుల్ హౌసెస్, ఇంకొక వైపు అంతా చెరువులు. చెరువులో వాటర్ లేదు. బొండాడ ప్రైమరీ స్కూల్. మార్కెట్ ఏరియా బొండాడ. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు స్టేట్ హైవే 19.
వెస్ట్ గోదావరిలో జర్నీ చేసినట్టయితే లేదు, కోనసీమలో జర్నీ చేసిన ఫీల్ అయితే కలుగుతుంది. అక్కడెక్కడో శ్రీశైలి బోర్డు కనిపించింది, ఇక్కడ ఉంది శ్రీశైలి ఊరంతా. కనబడుతున్న ఊరంతా కాళ్ళ. టైం 6:30 అయితే అవుతుంది, ఇంకా స్ట్రీట్ లైట్లు అయితే ఆపలేదు. మొత్తం అందరూ పనులకైతే స్టార్ట్ అయిపోయారు అన్నమాట. ఎక్కడైనా ఊరు వచ్చిందనుకో సిమెంట్ రోడ్ అయితే వస్తుంది, అక్కడ మాత్రం వేరేగా ఉంటుంది అన్నమాట. ఊరు దాటిన తర్వాత మళ్ళీ తార్ రోడ్డు. ఈ కార్లో ఊర్లో వెళ్తుంటే సిద్ధాంతం ఊర్లో వెళ్తున్నట్టు ఉంది. ఇల్లు చాలా బాగుంది, రాజుగారి కోటలో ఉంది. మనం వెళ్తున్నవే అంటే ఇంకా లోపలికి. ఇలాంటి రూట్స్ అన్ని కవర్ చేయాలంటే మన ఓన్ వెహికల్స్ అయితే ఉండాలి. దొడ్డన్నపూడి గోదావరి జిల్లాలో కెనాల్లో వాటర్ ప్రతి అవసరాలకి వాడుతారు, ఇక్కడ కూడా అంతే. కాళ్ళకూరు ఇక్కడ కనబడుతున్న ఊర్లన్నీ విలేజెస్కి ఎక్కువ, సిటీస్కి తక్కువ. కాళ్ళ పోలీస్ స్టేషన్. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, కాళ్ళకూరు గ్రామం, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మ్యారేజ్ కూడా అవుతుంది టెంపుల్ లోపల. బస్సులో భీమవరంలో ఎక్కిన వాళ్ళు దిగిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎక్కారు. ఎండ్ టు ఎండ్ జర్నీ చేసే పర్సన్ నేనే ఒక్కడనే ఉన్నాను. ఇంతలోనే ఇంకొక ఊరు. ఇలాంటి ఇల్లులు ఇప్పటికే ఒక 1000 చూసి ఉంటాను. జువ్వలపాలెం బస్ షెల్టర్. ఈ వీడియో ఎంత లెంత్ వస్తే అంత లెంత్ పెడతాను, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చూసి కొద్దీ వస్తూనే ఉన్నాయి బ్యూటిఫుల్ హౌసెస్. ఇక్కడ కెనాల్లో చేపలు పడుతున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏలూరుపాడు, కాళ్ళ మండలం. కలువ పువ్వులు ఉన్నాయి ఆ కెనాల్లో. ఈ కాలువ వాటరే వీళ్ళ అవసరాలకి. అండ్ చెత్త కూడా వేస్తున్నారు ఇందులో. ప్రతి ప్లేస్లోని కాలువలో దిగి వాళ్ళ అవసరాలకు వాడుకోవడానికి మెట్లు అయితే ఉన్నాయి.
అక్కడ చెరువులో తెల్లగా కనబడుతాయా, మొత్తం అంతా కలర్ పూలే. కొన్ని వేల కలర్ పువ్వులు ఉన్నాయి. అసలు వాటర్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. తామరాకులు, కలర్ పువ్వులు ఎక్కడ చూసినా సరే 1984, 1960, 1961, 1950 ఆ టైంలో కట్టినవే ఎక్కువ ఉన్నాయి. ఈ రోడ్లో తిరిగి పల్లె వెలుగు బస్సెస్ అయితే చాలా తక్కువ. భీమవరం గుడివాడ మధ్యలో కనపడుతున్న మొత్తం కొన్ని వందల ఎకరాల్లో చెరువులు. భీమవరం నర్సాపురం రోడ్లోనే అనుకున్నాను, అంతకు మించి అయితే ఉన్నాయి చెరువులు. ఇంకొక రివర్ క్రాసింగ్. మద్దువానిపాలెం గురువాయిపాలెం, పెద్దలంక రైట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్కి 15 కిలోమీటర్లు. భీమవరం అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. పెద్దలంక ఎలా వెళ్ళాలి. ఇవే ఇక్కడ బస్ షెల్టర్స్ అన్నీ. అడవులు తయారు చేస్తున్నారు. కల్లిదిండి, బ్యాక్ సైడ్ ఒక పల్లె వెలుగు బస్ అయితే వెళ్ళిపోతుంది. గుడివాడ ఏలూరుపాడు 7 అయిపోయింది. ఇంకా షాప్స్ అన్నీ ఏమి ఓపెన్ అయితే చేయలేదు, మొత్తం అంతా క్లోజ్లోనే ఉంది. కలిదిండి, సానా రుద్రవరం, కోరుకొల్లు, గుడివాడ 32, మదినేపల్లి 19 రైట్కి. ఇంకా 2 ఊర్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకునేవి. శ్రీ విఘ్నేశ్వరి ఆలయం, జానకీగూడెం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మినంపాడు, విశ్వనాథ్రిపాలెం. భీమవరం దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ వరకు ఉన్న వైబ్ అంతా ఒకలా ఉంది. అప్పుడు మనం గుడివాడ దగ్గరికి వెళ్తున్నప్పుడు కనిపించే వైబ్ అంతా ఒకలా ఉంది. భీమవరం సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా సరే చెరువులు 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 అండ్ కొబ్బరి తోటలు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే కొంచెం అంత వేరేగా ఉంది. బస్ షెల్టర్కి పేరు ఉన్నదిలేమీ లేదు. సింగరాయిపాలెం, కనబడుతున్న ఊరు వడ్డాత. ఇక్కడ నుంచి గుడివాడ 15 కిలోమీటర్లు అయితే ఉంది. కొన్ని ప్లేసుల్లో ఏలూరు జిల్లా అని కనబడుతుంది, కొన్ని ప్లేసుల్లో పశ్చిమ గోదావరి జిల్లా కనబడుతుంది. ఎక్కడికి పోయినా సరే ఆక్వా ఇవి మాత్రం బాగలేదు. కనబడుతున్న ఊరంతా ముదినేపల్లి.
వాటర్ క్రాసింగ్స్ అయితే చాలా చేసాం అప్పటికి. బుదినేపల్లి ఆర్టీసీ బస్ స్టేషన్. బుదినేపల్లి ఆర్టీసీ బస్ స్టేషన్. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం. కృష్ణా జిల్లా గుడివాడ. మనకు కనపడుతున్న ఊరంతా గుడివాడ. మచిలీపట్నం, పామూరు, విజయవాడ అన్నీ ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మచిలీపట్నం అయితే వెళ్తాం మనం, పామూరు కూడా. గుడివాడలో ఒక ఫ్లైఓవర్ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది.